కాంగ్రెస్ అంటేనే కుట్ర. ఒడ్డెక్కిందాక ఒక ముచ్చట చెప్పుడు, ఒడ్డెక్కినాక చెప్పిన ముచ్చట మర్చిపోడు. ఇప్పటి సంది కాదు, ఎప్పటి సందో ఉన్న కథనే. ఆయన ప్రతిసారి జనాలను మోసం చేస్తూనే ఉంటారు. తీయటి తీయటి మాటలతోని మత్మర్పితనే ఉంటారు. గిట్లనే చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటారేంది. ఇప్పుడు ఆర్టీసీలో పనిచేసేటోళ్ళు కూడా గదే ముచ్చట చెప్తారు. రేవంత్ సార్ను నమ్మి 2.5 ఏళ్ల సంది మోసపోతూనే ఉన్నామంటారు. సమ్మె తోవబట్టిరు పారి. అసలు వాళ్ళ బాధ ఏంది, సర్కారు చేసిన మోసం ఏంది, ఆర్టీసీల కాడికి పోయి అరుచుకుందాం. ఈ నెల 22వ తారీఖు సంది అంటే 21వ తారీఖు అర్ధరాత్రి నుంచి మన తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్. ఇక నడవేయి ఆర్టీసీలు సమ్మెకు దిగుతురు. రేవంత్ సార్ వారి పుణ్యాన నిలువూత మునిగిపోయి ఇక బస్సులు బంద్ పెట్టుడు తప్ప ఇంకో తొవ్వనే లేదంటూరు. ఏమనంటే రేవంత్ సారు తాపకోసారి ఫ్రీ బస్సు ముచ్చట తీస్తాడు కదా, మరిగా ఫ్రీ బస్సు నడిపే డ్రైవర్లను, కండక్టర్లను, కార్మికులను మాత్రం దేకుడే లేదు. వాళ్ళను మోసం చేసి సారు సప్పట్లు కొట్టించుకునే ఉపాయం చేస్తాడు. రేవంత్ సారు ఎలక్షన్కు ముందు ఎన్నడోళ్ళ ఆర్టీసీని సర్కార్లో కలుపుతా, అలా పనిచేసేటోళ్ళు అందరూ సర్కారు నౌకర్లు అవుతారని అరచేతుల సినిమా చూయించి చేయి పార్టీకి ఓట్లు వేయించుకునే కదా. మరి సారు వారి పాలన వచ్చి 2.5 ఏళ్ళు కాబట్టి ఏమైపోయా సారు, మా సర్కారు నౌకర్లు అంటే ముఖం తిప్పుకున్నాడట. ఈ ఫ్రీ బస్సుతోని మాకు పని బాగా పెరిగింది, లొల్లులు జోడలు అవుతున్నాయి, జర మా తక్లీఫ్లు తీసుకురి అంటే అసలు వీళ్ళ మాట పట్టించుకునే లేదట. 1కి 10 మాటల సర్కార్ కాడికి పోయి వీళ్ళ బాధలు చెప్పుకున్నారు. కానీ చెవులు ఇనవడనోళ్ళ కాడ శంక ముదిరేట అయింది కథ. మొన్న పోయిన నెల 13వ తారీఖు నాడు సమ్మె నోటీసు కూడా ఇచ్చిరు. సారు ఇప్పుడన్నా మీరు చెప్పినట్టు చేయురి, మా బాధలు అరుచుకోరు అని అన్నారు. నోటీసులు ఇచ్చి నెల రోజులైనాయి. వీళ్ళను అసలు మనుషులు లెక్కనే చూస్తలేరటనులా, ఏమన్నా చేసుకోరి అన్నట్టు ఉన్నదట సర్కారు. ఎంత అన్యాయం ఇది. యాళ్ళకి తినక ఇంటికి కూడా చక్కగా పోక పగలు రాత్రి కష్టపడుకుంటా బస్సును రోడ్ల మీదకి పట్టుకతే వీళ్ళ మీద సర్కారుకున్న పాయరం గిదా. అందుకే ఇక సమ్మె తప్పేటట్టు లేదు. 22వ తారీఖు ఫస్ట్ డ్యూటీ నుంచి సమ్మె చేసుడే ఉంటుందని ఈ ఆర్టీసీ సంఘ పోలు తేల్చి చెప్పిరు. ఇగో వీళ్ళ బాధలు ఇనూరి మీరు కూడా. కార్మిక సమస్యల మీద గత 2.5 సంవత్సరాల కాలం నుండి ఎన్నో మార్లు వారిని సొంతంగా కలిసినప్పటికీ, ఎన్నో రకాలుగా విన్నవించుకున్నప్పటికీ, దశల వారి ఉద్యమాలు చేసినప్పటికీ మరి ఎక్కడ కూడా ఏ సమస్య కూడా పరిష్కారం చేసుకున్నందున, మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రానందున, మరి విధిలేని పరిస్థితులలో కార్మికుల సూచన మేరకు సమ్మె నోటీసు జేఏసీగా జారీ చేయడం జరిగింది. ఈ రోజుకు 30 రోజులు అవుతుంది. 1 నెల కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. యాజమాన్యం గవర్నమెంట్ బలవంతంగా ఆర్టీసీ వాళ్ళని రోడ్డెక్కించింది. ఇవాళ సమ్మెకి బలవంతంగా పంపిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వ విధానాన్ని ఇవాళ మేము దాదాపుగా ఇన్ని రోజుల నుంచి సమ్మె చేసి అడిగినప్పటికీ ఈ ప్రభుత్వంలో కానీ యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఇద్దరు కూడబలుక్కొని ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి, ఆర్టీసీ ఉద్యోగులని ఇవాళ ఇబ్బంది పెట్టడానికి, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి, ఆర్టీసీని ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితిలో తీసుకొచ్చింది. ఇవాళ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఏం చెప్తా ఉన్నారంటే, నేను కమిటీ వేసిన, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక అంటున్నాం. అయ్యా మంత్రి గారు, కమిటీ వేసినవా? జీవో నంబర్ చెప్తావా? జీవో డేట్ చెప్తావా? రెండోది, ఎంత మందితో వేసినాం, దానికి చైర్మన్ ఎవరు, దానికి శాంటిటీ ఉన్నదా? ఇట్లాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మీకేమొస్తా ఉంది? దాన్ని బహిర్గతం చేయండి. అసలైతే వీళ్ళు కొత్త ఏం అడుగుతలేరు. ఎలక్షన్లప్పుడు చేయి పాటోళ్ళు చెప్పిన మాటలే యాద్ చేస్తురు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటినే అమలు చేయమంటారు. కానీ మాటదప్పుడు చేయి పార్టీకి వెనకటి సందు ఆచారం కదా. ఇప్పట్లేకనే ఒడ్డెంకినాక ఆర్టీసోలను కూడా మోసం చేసింది ఈ సర్కారు. గిట్లనే గరమైతురు ఆర్టీసోలు. కాదు, నోటికి ఏదైతే అది చెప్పుడు ఎందుకు, మాటిచ్చుడు ఎందుకు, నమ్మించుడు ఎందుకు, ఆఖరికి గిట్లా ఆగం పట్టించుడు ఎందుకు? అయితే అవుతుంది అనాలి, కాకుంటే కాదు అనాలి. అంతేగాని నోరు ఉన్నది కదా అని ఏది పడితే అది చెప్పి ఓట్లు తీసుకొని ఆఖరికి ఆర్టీసీని ఆగం పట్టించి ఉపాయం చేసి ఈ చెయ్యి సర్కార్ అన్న అంటురు.